ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సిరి. ముందుగా హెడ్లైన్స్. దసరా ఉత్సవాలకు ముస్తాబైన శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానం. ఏర్పాట్లను పరిశీలించిన ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ. శ్రీపీఠంలో మహాశక్తి యాగం ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా SP బిందు మాధవ్. పటిష్ట బందోబస్తును చేపట్టాలని అధికారులకు ఆదేశాలు. డ్రగ్స్ రహిత దేశమే ధ్యేయంగా నమో యువరన్. పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు. భావితరాలను తీర్చిదిద్దడంలో గురువులదే ముఖ్య పాత్ర. ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం స్పష్టం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కాకినాడ నగరంలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం దసరా ఉత్సవాలకు ముస్తాబైంది. దేవస్థానంలో దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో ఉండవెల్లి వీరరాజ్ చౌదరులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన అమ్మవారి ఆలయంలో దసరా శరణ్ నవరాత్రులు వైభవంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాకినాడ సూర్యారావుపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు 22వ తారీఖుని ఉదయం 6 గంటల నుంచి కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ విషయం భక్తులందరికీ కూడా పాంప్లెట్ రూపంలో ఫ్లెక్స్ల ద్వారా కూడా తెలియపరచడం జరిగింది. అంచేత భక్తులందరికీ ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా దేవస్థానం ఈవో గారు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంచేత భక్తులందరూ విరివిగా వచ్చి ఈ ఏడాది 11 రోజుల అవతారాలు ఉంటాయి. 10వ రోజు ఒక అవతారం పెరిగింది. అది లక్ష్మీ అమ్మవారి అవతారంగా మీ అందరికీ భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు. కంపల్సరీగా ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం అంతటికీ కూడా నగర శాసనసభ్యులు ఒక 10 మంది కమిటీని వేసి ఆ కమిటీకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా నిరంతరం భక్తులకు అసౌకర్యం కలగకుండా చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు. నిన్న రాత్రి 10 గంటల వరకు కూడా నగర శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు, కొండబాబు గారు, అలాగే మా కమిటీ అందరూ కూడా ఉండి 10 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరడం కూడా జరిగింది. అందుచేత భక్తులు సహకరించవలసిందిగా మీ ద్వారా వాళ్ళందరూ కూడా కోరుతారు. కాకినాడ రమణీపేటలోని శ్రీపీఠంలోని స్వామి పరిపూర్ణానంద సరస్వతి ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల్లో నిర్వహించే మహాశక్తి యాగం 2025 100 కోట్ల కుంకుమార్చన కార్యక్రమం భద్రతకు ఏర్పాట్లను కాకినాడ జిల్లా బిందు మాధవ్, ASP దేవరాజ్ మనీష్ పటేల్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు పోలీసుల బలగాలు నియమించడాన్ని
ముఖ్య ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణను పరిశీలించారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి పార్కింగ్ ప్రాంతాలు ముందుగానే గుర్తింపు చేయాలి అని అధికారులు ఎస్పీ బిందుమాధవ్ సూచించారు. ఎస్పీ వెంట ఆర్మ్ రిజర్వ్ అడ్మిన్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కేవి సత్యనారాయణ, సర్పవరం సిఐ, శ్రీపీఠం నిర్వాహకులు ఫ్రూటీ కన్నా తదితరులు ఉన్నారు. డ్రగ్ రహిత భారత్ అనే నినాదంతో నమో యువ రన్ మారథాన్ నిర్వహించడం అభినందనీయమని బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు అన్నారు. కాకినాడ జేఎన్టీ వద్ద కాకినాడ జిల్లా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నమో యువ రన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చిట్రా పాపారావు అధ్యక్షత వహించగా కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని నమో యువ రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. జేఎన్టీయూ వద్ద ప్రారంభమైన నమో యువ రన్ ఆర్ఎంసీ ఎస్పీ ఆఫీస్ మీదుగా బాన్గుడి జంక్షన్ వరకు సాగింది. ఈ సందర్భంగా బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ యువత డ్రగ్స్ బారిన పడకుండా వారిని చైతన్యం చేసేందుకే యువ మోర్చా ర్యాలీని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు పైడా కృష్ణమోహన్ మాట్లాడుతూ యువత డ్రగ్స్ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటే ఉన్నతంగా ఎదగలరన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కుండల సాయి కుమార్ యాదవ్, వేటుకూరి సూర్యనారాయణ రాజు, పెద్దిరెడ్డి రవికిరణ్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, యార్లగడ్డ రామ్ కుమార్, జ్యోతుల రాజేష్, డాక్టర్ ముత్తా నవికుమార్, గట్టి సత్యనారాయణ, మొసలిగంటి సురేష్, మునగల సాయి గోపి, అనపర్తి వెంకటేష్, కర్రి సత్యనారాయణరాజు, మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నారాయణరావు, నాని, దొడ్డి వీరేంద్ర, పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. రోజు ప్రధానంగా భారతీయ జనతా యువ మోర్చా కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో మన జేఎన్టీ కాడి నుంచి బానుగుడి వరకు డ్రగ్స్కి వ్యతిరేకంగా డ్రగ్స్ రహిత భారత్ అనే నినాదంతో మారథాన్ నిర్వహించడం జరుగుతుందండి. 2 కిలోమీటర్లు. ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రజలు పాల్గొనడం జరుగుతుంది. విద్యార్థులు, అలాగే భారతీయ జనతా పార్టీ సభ్యులు, అలాగే కాలేజీ విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. కాకినాడలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ర్యాలీ నిర్వహించుకుంటూ ఉన్నాం. కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీ దగ్గర నుండి బానుగుడి వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఇందులో డ్రగ్స్ రహిత భారతదేశం అనే కాన్సెప్ట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్గా యువ మోర్చా వారు జాతీయ స్థాయిలో ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. యువత ఎందుకు డ్రగ్స్ తీసుకోకూడదు, దానివల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి అనే విధంగా ఒక అవేర్నెస్ క్యాంప్ ఆల్రెడీ చాలా ఎన్జిఓస్ చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఇవాళ యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకుని అవేర్నెస్ క్యాంప్ చేయడం, అదేవిధంగా వర్డ్ ఆఫ్ మౌత్ అంటే ఇక్కడ ర్యాలీకి వచ్చిన వాళ్ళే కాకుండా ర్యాలీకి పార్టిసిపేట్స్ అందరూ కూడా ఎవరైతే కాలేజీలో ఉన్నారో, యూత్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కలిసి వెళ్ళి దానివల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడా తెలియజేస్తాం. భారీ ఎత్తున ప్రధాని నరేంద్ర మోడీ గారు రోజు సందర్భంగా 15వ తేదీన పక్షోత్సవంలో భాగంగా ఇదొక ప్రోగ్రాం. ఇది విజయవంతంగా ఈవేళ కాకినాడలో కంప్లీట్ చేస్తాం. సందర్భంగా దేశవ్యాప్తంగా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ర్యాలీ జరుపుకుంటున్నాం భారత. అందులో భాగంగా మన జేఎన్టీ నుంచి కూడా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున యువత అనేక రకాల మధ్యతరగతి వ్యక్తుల్ని కూడా గంజాయి మత్తు పదార్థాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో మరింత ఎక్కువగా ప్రభావితం చేసినప్పటికీ ఇప్పుడు ఒక కూటమి ప్రభుత్వంలో వీలైన వరకు గంజాయిని పూరిస్తున్నారు. ఇదే పద్ధతిలో ఇంకా పూర్తిగా నిర్మూలన కావాలని, గంజాయి మత్తు పదార్థం వల్ల యువత పూర్తిగా నాశనం అవుతున్నారు కాబట్టి వారిని దీని నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని భారతీయ జనతా యువ మోర్చా ప్రారంభించింది. దీన్ని ఇక్కడితోటి కాకుండా అధ్యక్షులు వారు చెప్పినట్టు కాలేజీల్లోకి, విద్యా సంస్థల్లోకి వెళ్ళి విద్యార్థులు దీని ఉన్న చెడు ప్రభావాన్ని మరి వివరిస్తూ దాన్ని దూరం చేయడానికి పక్షులు కూడా బీజేపీ యువ మోర్చా ప్రయత్నిస్తాయని చెప్పారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ద్వారా సామాజిక సేవ చేయాలి అని, భవిష్యత్తు తరాలను మంచి పౌరులను అందించడంతో ఉపాధ్యాయులదే ముఖ్య పాత్ర అని వందలాది మంది ఉపాధ్యాయులను తయారు చేసిన శామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శామ్ అభినందనీయులు అని ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్ లో గల శామ్ ఇన్స్టిట్యూట్ నందు ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్పీ విజయోత్సవ సభ అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయోత్సవ సభలో ఉద్యోగులు సాధించిన విజేతలను, వారి తల్లిదండ్రులను సత్కరించడం జరిగింది. ఈ సభలో విజేతలు, వారి తల్లిదండ్రులు
మాట్లాడుతూ శామ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన శిక్షణ మరియు టెస్ట్ సిరీస్ వల్లే ఈ విజయాలను సాధించడం జరిగింది అని తమ హర్షిత రేఖలను వ్యక్తం చేశారు. ఈ విజయోత్సవ సభలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు అయిన కేవీవి సత్యనారాయణ, బెండపూడి ప్రసాద్ మాస్టర్ కూడా పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగులు సాధించిన అభ్యర్థులను ఉద్దేశించి వ్యక్తులు ప్రసంగిస్తూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ద్వారా సామాజిక సేవ చేయాలని, భవిష్యత్తు తరాలకు మంచి పౌరులను అందించడంలో ఉపాధ్యాయులదే ముఖ్య పాత్ర అని, ఇంతమంది ఉద్యోగులను తయారు చేసిన శామ్ ఇన్స్టిట్యూట్ వారిని ప్రశంసించారు. శామ్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ చైర్మన్ గుంటూరు శ్యామ్ మాట్లాడుతూ మొదటి ప్రయత్నంలోనే 712 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించి తమ జీవితాల్లో స్థిరపడడం తమకు ఎంతో సంతృప్తిగా ఉందని తెలియజేశారు. ఈ విజయోత్సవ సభలో ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా నిర్వహించిన అధ్యాపకేతర బృందానికి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రోజు అందరూ కూడా ఆడితే చూస్తారు, కానీ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఎక్కువ ఫెసిలిటీస్ కానీ, గ్రౌండ్ కానీ, ప్లే గ్రౌండ్ కానీ, ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎక్కువ ప్రభుత్వ పాఠశాలలో ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ముఖ్యంగా సమాజం మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. వాళ్ళ కష్ట సుఖాలు తెలుస్తాయి. మనం విద్యను ఎప్పుడైతే డబ్బుతో మనం ఏదైతే మనం కొనుక్కున్నాం అని అనిపించిందో ఆ మనీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సర్వీస్ మీద కానీ, సొసైటీ మీద కానీ అంత బాధ్యత ఉండదు. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా బాధ్యత చేపట్టి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడానికి, పిల్లల్ని ఎక్కువగా మీకంటా ప్రయోజకులుగా, ఎప్పుడు కూడా గురువు తన శిష్యుడు తనకంటా పై స్థాయికి వెళ్తే చాలా గర్వపడతాడు, చాలా సంతోషించే మొదటి వ్యక్తులు తల్లిదండ్రుల తర్వాత గురువులే. మరి ఆ స్థానాన్ని మీరు చేపడుతున్నారు కాబట్టి మంచి పేరు తెచ్చుకోవాలని, అదేవిధంగా మా శామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ గారికి ఇది చిన్న బిఎస్సిలో ఇలాంటి ఎన్నో వేల మంది మరి ఇక్కడ శిక్షణ పొంది మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పేరే చెప్తారు. మా గురువు గారు విజయవాడలో కలిసిన, నేను అనంతపురంలో కూడా సీఎం గారి ప్రోగ్రాంలో కలిసినప్పుడు చాలా మంది అంటే కాకినాడ అంటే నేను శామ్ ఇన్స్టిట్యూట్లోనే శిక్షణ పొందానండి నాకు అని. కాబట్టి ఆ భగవంతుడు మీకు ఎప్పుడు మరి ఇలాంటి ఎక్కువ మందిని పిల్లల్ని భవిష్యత్తు తీర్చిదిద్దాలని, మీకు మంచి శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్. అనేక విషయాలను చవి చూశాయని నేను చాలా సంతోషంగా మీ ముందు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా మనం అందరం కూడా చాలా ఎక్సైటెడ్గా కింద విజయోత్సవ సభ ఆహ్వానాన్ని ఎంతో ఆనందించాము. ఇక మన విజయాలు సాధించినటువంటి విద్యార్థుల యొక్క మనోభావాలను తెలుసుకునే ముందుగా ఇన్స్టిట్యూట్ సాధించిన ప్రగతి గురించి కూడా మీరు కొన్ని విషయాలు తెలుసుకోగలరు. ముఖ్యంగా ముందుగా వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్యామ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ ఫౌండర్ సార్ అయిన శ్యామ్ సార్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి ముఖ్య అతిథులు కేవీవి సత్యనారాయణ గారికి, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి డిఎస్సి ఉపాధ్యాయ విజయోత్సవ సభకు విచ్చేసినటువంటి విజేతలకు మరియు వారి తల్లిదండ్రులకు. పాలకుల్లో డ్యూయట్ సాంగ్ శ్రీదేవి నాగార్జున సాగర్ మీద చెప్పాడు. ఆయన నేషనల్ పోయిట్, కానీ మధ్యలో మిర్చి మసాలా జోడించాడు. ఒక 19 years బాయ్ ఎంతూజియాజం జీల్ కొత్తగా తెలుసుకోవాలని గాంధీనగర్ పార్క్లో వెళ్ళాడు. లోన అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు. మరి టీనేజ్లో ఏంటి, కొత్తగా చూడాలి, కొత్తగా వినాలి, కొత్తగా చేయాలి. ఈ పిల్లాడికి వెళ్ళాడు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? హిందీ ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ ఆన్. వన్ బాయ్ 11 years old. నీవేం ఎగ్జామ్ నాన్న? నేను విశారద ఉత్తరాఖండ్. శారద తెలుసుకుని విశారద నాకు తెలియదు అనుకున్నాను. అప్పుడు డైరెక్ట్గా సార్ దగ్గరికి వెళ్ళాడు. హిందీ ఎగ్జామ్స్ 5 yearsలో 10 exams పాస్ అయ్యాడు. ఆ అబ్బాయి దగ్గర చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యారు, డాక్టర్స్ అయ్యారు. నెక్స్ట్ 220 members హిందీలో డిఎస్సి సెలెక్ట్ అయ్యారు. ఆ అబ్బాయి 4 jobs వచ్చాయి. వివాహాయ విద్యానాశనే శోభనాయ సర్వనాశనే అంటారు. వివాహం అయ్యాక 4 PGలు చేశాడు.
14 డిఎస్సి తీశాను కదా, ఇందులో ఎవరున్నారంటే ఫస్ట్ అయితే చూడండి మీ లైవ్లో. ఫస్ట్ నీ 98 డిఎస్సి, దట్ టైం 34 ఇయర్స్ నాకు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. జోర్దార్ కాప్ తీస్తే మీరు ఎలా ఆలోచిస్తున్నారో నేను అలా ఆలోచిస్తున్నాను. కాకపోతే మీరు అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ కూర్చున్నాను 2008వ సంవత్సరంలో. కాకపోతే ప్రాంగణాన్ని మార్చుకోండి. విలియమ్స్ గారి యొక్క బిల్డింగ్స్ ఆ క్యాంపస్లో, ఇక్కడ శ్యామ్ గారి క్యాంపస్లో జరుగుతుంది. కానీ 2008వ సంవత్సరంలో ఇక్కడ ప్రక్కన ఉన్నటువంటి విలియమ్స్ గారి యొక్క క్యాంపస్లో జనం అందరూ మీరు ఎలా కూర్చున్నారో మాతో పాటు మేము కోచింగ్ తీసుకున్న వాళ్ళందరూ అలా కూర్చున్నాం. శ్యామ్ గారు అదే ప్లేసు, కాకపోతే మహిపాల్ గారు అని ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గారు వాళ్ళు పైన కూర్చున్నారు. కాకపోతే సక్సెస్ మీట్ కాదు అది. కోచింగ్ తీసుకున్న తర్వాత ఫైనల్గా ఫేర్వెల్ జరుగుతుంది కదా, ఆ మీటింగ్లో మాట్లాడాల్సి వస్తే నేను స్టేజ్ మీద నిలబడి గుండెల మీద చేసుకుని చెప్పిన మాట, శామ్ ఇన్స్టిట్యూట్లో నేను కోచింగ్ తీసుకున్నాను, మీరు ఇంకా డిఎస్సి 2-3 నెలలు ఉన్నప్పటికీ ఇంకా నేను చెప్పిన మాట, డిఎస్సి అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చాక నా పేరు శామ్ ఇన్స్టిట్యూట్ తరపున నా పేరు నా ఫోటో పేపర్లో పడుతుంది చూసుకోండి అని చెప్పాను. మా లక్ష్యం నెరవేరింది. కానీ సోషల్ లైఫ్లో ఇంకా చేయాలి, చాలా మంచి పనులు చేయాలి. అది స్కూల్గా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకొని ఖచ్చితంగా శామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులుగా మరొకసారి కంపల్సరీగా దీని యొక్క కీర్తిని 4 దిశలో వ్యాప్తి చెందేలా మేము చేస్తాం సార్. ఇంకొక విషయం, ఇదివరకే సార్ అన్నారు, సార్ నాకు కోరిక ఉండిపోయింది, యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్గా చూడాలని మేమిద్దరము, మా యొక్క తాత్కాలిక లక్ష్యమే డిఎస్సీ అండి, మేమిద్దరము సివిల్ సర్వీసెస్ చదువుతున్నాము. 2 ఐఏఎస్ ఖచ్చితంగా శామ్ ఇన్స్టిట్యూట్లో శామ్ సార్ పాదాలు ఖచ్చితంగా మేము పెడతామండి. ఒక 1 ఇయర్ మా కమిషన్ ఇవ్వండి సార్, మేమిద్దరము కష్టపడి చదువుతున్నాము. మా యొక్క డిఎస్సీకి మేము తాత్కాలిక లక్ష్యం పూర్తయింది. కుటుంబం ముందుకెళ్ళడానికి ఆర్థిక భద్రత, అదేవిధంగా ఒక టీచర్ వృత్తి ఒక ప్యాషన్తో మేము ఈరోజు టీచర్గా ఉద్యోగం సాధించాము. పీజీటీ తెలుగు ఒకటి కాదు, 5 విభాగాల్లో కూడా టాప్ స్కోరర్లు 2 పేర్లు కూడా పక్కపక్కనే ఉంటాయి, వ్యత్యాసం ఉండదు. దీని వెనక ఎంత కృషి పట్టుదల ఉంది అని అంటే, ఈ యొక్క విజయంలో ముఖ్య కారకులైనటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ కి, ఫ్యాకల్టీకి, వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ కి ఖచ్చితంగా ఎదురు కూడా మా కుటుంబాలతో సహా రుణపడి ఉంటాం. ఈరోజు ముఖ్యంగా చైర్మన్ సార్ అయితే ఆయన డౌన్ టు ఎర్త్. అసలు మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆయన 1000 అడుగులు ముందుకొచ్చి మీ చెయ్యిని తీసుకొచ్చి అప్లిఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు శ్యామ్ సార్. అది నిజం. ఎందుకంటే నాకు నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. ఇక్కడ ఉండి ఎవరైతే చదువుకోగలుగుతున్నారో ఆయన లెర్నర్ ఫ్రమ్ ఆన్లైన్ అన్నమాట. అయితే ఐ కుడెంట్ గెట్ ఫుల్ ఫిజికల్ విజిట్ చేయలేకపోయాను. అంతేకాకుండా ఇక్కడ ఏంటి అనేది నాకు పెద్దగా తెలియదు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పిఠాపురం పలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్థానిక సూర్యారాయ విద్యానందం గ్రంథాలయం ఆవరణలో సిపిఐ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మెడికల్ కాలేజీలపై, విశాఖ ఉక్కు పరిశ్రమలపై పలువురు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విఎస్ రెడ్డి, కుంచే చిన్న, కరణం విశ్వనాథం, కండమిల్లి సుబ్బారావు, రాజల నాగేశ్వరరావు, సూరిబాబు, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రకారంగా ఈ ప్రైవేటీకరణని అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ యువత భవిష్యత్తు కుంటుబారిపోతూ ఉంది. ఒక ఉద్యోగం లేదు, ఒక ఉపాధి లేదు, ఒక పరిశ్రమ లేదు. ఈ పాలకులు ఓట్లు వేయించుకుని యువత భవిష్యత్తును నాశనం చేయడానిక, లేదా ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షమైన పాలన అందించడానికి అని అడుగుతూ ఉన్నాం. మీకు పాలించమని ఓట్లేస్తే శాసించే అదట్టి ఎవరిచ్చారని అడుగుతూ ఉన్నాం. కాబట్టి మేము ఒక వేదికగా కూర్చుని ఆలోచించుకుని భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ స్థానాల్లో వాళ్ళని పని చేయకుండా చేస్తూ వీళ్ళకి తెలిసి తెలియని వాళ్ళ అవకాశాలు ఉపయోగించుకొని వీళ్ళు తెలియని పనులు చేస్తూ ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా,
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా 15 సంవత్సరాల పాటు సీఎంగా చేసిన ఈయన అనుభవం లేదని ఎలా అనుకుంటాం? ఈయనకి అనుభవం ఉంది, కానీ ఏం చేయాలనుకుంటున్నారో మాత్రం ఆయనకు తెలియట్లేదు. ఎక్కడ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగాన్ని. వాళ్ళు ఎమ్మెల్యేలు ఇచ్చలు విడిగా వాళ్ళ బ్లాక్ ఇసుక, మందు వగైరాలన్నీ కూడా బ్లాక్ చేసి ప్రస్తుతం గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు కూడా ఖాళీగా ఉన్న సైట్లు కూడా ఆక్రమించుకొని ఇప్పుడున్న లేబర్కి అంటే కక్షజీవులకి ఏ రకమైన ఉపాధి లేకుండా అందరినీ రోడ్డుకి ఇస్తున్నారు. ఇంటికి ఒక ఉద్యోగాన్ని చెప్పి ఉద్యోగాన్ని అవకాశాలు కల్పిస్తామని ఒకటి చెప్పి అధికారంలోకి వచ్చి వీళ్ళందరినీ ఉన్న ఉద్యోగాలు పీకేసి సుమారు లక్షల మంది ఈ వాలంటీర్స్, ఈ ఆటో కార్మికులు ఈదిని పడి వాళ్ళు ఆత్మహత్యలకి పాల్పడుతున్నా కూడా ఈ గుడ్డి మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవన్నీ ప్రైవేటీకరణ చేస్తూ 519 జీవో ఇష్యూ చేయడం జరిగింది. అంటే గతంలో ఏదైతే 1 సీటో 2 సీట్లో ప్రైవేట్గా ఇస్తే ఇప్పుడు దాన్ని మొత్తాన్ని కూడా అంటే మొత్తం మెడికల్ కాలేజీలే ప్రైవేటీకరణ చేసి P4 పేరుతోటి మొత్తం అంతా ప్రైవేటీకరణ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది ఎంత మాత్రం సమంజసం కాదని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున మెడికల్ కాలేజీలో అది ప్రభుత్వ ఆధీనంలో ఆ కాలేజీల నిర్వహణ జరిగితే చాలామంది అట్టడుగు వర్గాలు కూడా మెడికల్ సీట్లు పొంది పేద ప్రజలకు కూడా వైద్యం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ మెడికల్ విద్యార్థికి అయ్యే ఖర్చు ప్రభుత్వం ఇక ఎవరైతే మెరిట్లో వచ్చారో వాళ్ళకి ఖర్చు పెట్టాలి. కానీ ఈ రోజున ఏం చేస్తున్నారు? ప్రైవేటీకరణ చేస్తే ఆ మెడికల్కి సంబంధించిన ఏదైతే వైద్యం ఉన్నదో అది బడా పెట్టుబడిదారులకి, కార్పొరేట్ సంస్థలకి ఎవరైతే ప్రైవేట్ ఆధీనంలో తీసుకుంటున్నారో వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. మేము సిపిఎం పార్టీ కూడా చెప్తా ఉన్నాం, మీరు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తానని చెప్తా ఉన్నాం. దానికి అనుగుణంగా రాబో రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్ 9వ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ మోడ్రన్ పెంటదలాన్ బైతలాన్ ఛాంపియన్షిప్ పోటీలను కాకినాడలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ స్టేట్ చైర్మన్ డాక్టర్ చాపిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో 9వ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ మోడ్రన్ పెంట్ దలాన్ బైతలాన్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా అసోసియేషన్ స్టేట్ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన క్రీడాకారులు రన్నింగ్, స్విమ్మింగ్లో వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ త్వరలో జరిగే నేషనల్, ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలకు రాష్ట్ర జట్టును ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు డి శ్రీనివాస్, సెక్రటరీ డిపుల్, ఉజ్వల్, లెవెల్ 1 కోచ్ జగన్, బిఎన్విఎస్ ప్రసాద్, హరి, అలయన్స్ క్లబ్ సౌత్ ఇండియా మల్టిపుల్ ట్రెజరర్ వనము శ్రీనివాస్, అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ వికాస్, సభ్యులు ఉపేంద్ర, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. రవినాయుడు గారిని, మన శాప్ చైర్మన్ రవినాయుడు గారిని అందరినీ కూడా కలిసి ఈ పిల్లలందరినీ కూడా పరిచయం చేయడం జరిగింది. ఇక్కడ మన జిల్లాలో కూడా మరిన్ని పిల్లలు ఈ స్విమ్మింగ్ అంటే మీకు సాధారణంగా ఈ మోడర్న్ పెంటతలాన్ గేమ్ గురించి ఇంతకుముందు 2-3 సార్లు చెప్పుకున్నాము. అయితే మోడర్న్ పెంటతలాన్లో మెయిన్గా రన్నింగ్, స్విమ్మింగ్, ఫెన్సింగ్, అలాగే హార్స్ రైడింగ్, లేజర్ షూట్, ఇవన్నీ కూడా 5 ఈవెంట్స్ కలిపి ఉంటాయి. ఈ 5 ఈవెంట్స్ వరుసగా చేయాల్సి ఉంటుంది. వీటిని మళ్ళీ ఒక్కొక్కసారి డివైడ్ చేస్తాము. లేజర్ రన్ అంటే రన్నింగ్ అలాగే షూటింగ్ 2 కలిపి లేజర్ రన్ గాను, అలాగే బైతలే అంటే స్విమ్మింగ్ అలాగే రన్నింగ్ గాను, అలాగే ట్రైల్స్లే అంటే స్విమ్మింగ్, రన్నింగ్, షూటింగ్ అన్నీ కలిపి ఈ విధంగా ఈవెంట్స్ని మేము ప్రమోట్ చేస్తూ ఉంటాము. వీళ్ళలో సెలెక్ట్ అయిన వాళ్ళని నేషనల్ పంపిస్తాము, అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని ఇంటర్నేషనల్కి కూడా పంపిస్తూ ఉంటాము. ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మన జిల్లా నుంచి కూడా పిల్లలు ఎక్కువగా పార్టిసిపేట్ చేసి ఈ గేమ్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కలిసి కృషి చేస్తున్నాము. అంచేత ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని, వాళ్ళు మేధాశక్తి పెంపించుకునేటట్టు ఈ ఆటల్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రతి ఒక్క తల్లిదండ్రులని నేను కోరుతున్నాను. మోడర్న్ పెంటాథ్లాన్ బయాత్లే స్టేట్ ఛాంపియన్షిప్ ఇక్కడ కాకినాడలో ప్రారంభించాము. ఇక్కడ ఎంపికయ్యే పిల్లలు నెక్స్ట్ మంత్ 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ జరుగు జాతీయ స్థాయి పోటీలు ఇండోర్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తాము. అలాగే అక్కడ సెలెక్ట్ అయిన ఇండియా టీం వచ్చి సౌత్ ఆఫ్రికాకి డిసెంబర్లో ప్రపంచ స్థాయి పోటీలలో పాల్గొంటారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచ స్థాయికి వెళ్ళడానికి
మేము చాలా కృషి చేస్తున్నాము. అలాగే రాబోయే ఒలింపిక్ క్రీడలకు కూడా ఈ సందర్భంగా మేము స్పోర్ట్స్ అథారిటీకి రిక్వైర్మెంట్స్ని అందించాము. కాబట్టి క్రీడాకారులు దినదినాభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి పేరెంట్స్ క్రీడాకారులు మరింత ఎంకరేజ్ చేసి ముందుకు రావాలని బయతులను స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో జిల్లా స్థాయిలో ఉండేటటువంటి ప్రతిభ కనబరిచినటువంటి గ్రామీణ యువతలందరినీ కూడా క్రోడీకరించి వారందరికీ ప్రత్యేకమైనటువంటి శిక్షణ కల్పించి రాష్ట్ర స్థాయిలో మనం ఎంపిక చేస్తున్నాం. ఇక్కడ ఎంపిక కాబడినటువంటి ప్రతి గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి బిడ్డ కూడా మనం నేషనల్ స్థాయిలో తీసుకెళ్లి అక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయికి మనం డిసెంబర్లో జరిగేటువంటి సౌత్ ఆఫ్రికా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి అనేక రకాలైనటువంటి కృషి చేస్తున్నాం. ముఖ్యంగా మోడర్న్ పెంటాథ్లాన్లో గ్రామీణ యువత పాల్గొనడానికి ఇది ఒలింపిక్ గేమ్గా ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారందరికీ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అతి సులభంగా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి, దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందడానికి ఇది ఒక అద్భుతమైన వేదికగా మనం గమనించి దీన్ని మొన్న శాప్ చైర్మన్ గారు కూడా గతంలో జరిగినటువంటి వాళ్లకు మెడల్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ పరిణామాన్ని ఉపయోగించుకుని జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్విమ్మింగ్, రైఫిల్ షూటింగ్, అలాగే రన్నింగ్, హార్స్ రైడింగ్, ఫెన్సింగ్, ఇలాగ 5 ఈవెంట్లతో కంబైన్ చేసినటువంటి ఈవెంట్ ఇది మోడర్న్ పెంటాథ్లాన్. అందులో భాగంగా మన డాక్టర్ చప్పటి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మన స్టేట్ లెవెల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఇది మన ఈస్ట్ గోదావరి జిల్లాకి అనమాట ఒక రకమైనటువంటి ఒక బూస్ట్, ఒక పెద్ద ఎక్స్పోజర్. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్లో కూడా మన వాళ్ళు నేషనల్లో పార్టిసిపేట్ చేస్తూ నేషనల్ మెడల్స్ కూడా సాధిస్తున్నారు. రీసెంట్ గా మోడర్న్ పెంటాథ్లాన్ లో మన నేషనల్ గేమ్స్ లో కూడా ఒక మెడల్ వచ్చింది. సో అటువంటి స్టాండర్డ్ ఈవెంట్ ఇది శాప్ కూడా రికగ్నైజ్ చేసింది. శాప్ రికగ్నైజ్ చేసిన అసోసియేషన్. దీని ద్వారా కూడా చాలా మంది స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. అటువంటి ఈవెంట్ ఈ రోజు ఇక్కడ మన చప్పటి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో, అలాగే మన హరి ప్రెసిడెంట్ గా మన తిరుపతి నుంచి వచ్చారు. అలాగే కృష్ణ గారు, ఆయన అసలు ఈ మోడర్న్ పెంటాథ్లాన్ స్టార్ట్ చేసుకోవడంలో ఆయన ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మన ఈస్ట్ గోదావరి జిల్లాలో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ఇక్కడ జరగడం చాలా విశేషం. ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అందరూ కూడా మనకి రాష్ట్ర స్థాయికి ఎంపిక అవుతున్నారు, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. కనుక ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఈ డిసెంబర్ లో ఉంది. దానికి కూడా మన రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఎంపిక అవుతారని ఆశిస్తున్నాం. అది సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది అనమాట. ఆర్గనైజర్స్ అందరూ కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. లయన్స్ క్లబ్ కాకినాడచే 12 సంవత్సరాల క్రితం స్థాపించిన బాదం బాలకృష్ణ క్లాత్ అండ్ ఐ గ్లాస్ ప్రాజెక్టు ద్వారా ప్రతి సంవత్సరం 3000 మందికి ఉచితంగా కళ్ళజోళ్లు, బట్టలు పంపిణీ చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ మెంటర్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 120 మందికి కళ్ళజోళ్లు, బట్టలు, కోడిగుడ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సెక్రటరీ కొమ్మిశెట్టి కుమార్ స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ సీమకుర్తి పాపారావు అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ మెంటర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కాకినాడ రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో పేదలకు కళ్ళజోళ్ల పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ హోమియో క్లినిక్ ద్వారా 20 మంది పేదలకు మందులు పంపిణీ కార్యక్రమం అనంతరం సిద్ధార్థ నగర్ కాపు కళ్యాణ మండపంలో 10 మామిడి చెట్లు, టీ గార్డ్స్ ప్లాంటేషన్ చేశారు. అనంతరం క్లబ్ సభ్యురాలు అనుపమ జన్మదినం సందర్భంగా తిమ్మాపురం గ్రీన్ఫీల్డ్ అందుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన
పేకేటి వెంకటేశ్వర్లు, సుబ్బారావు, క్లబ్ ప్రెసిడెంట్ సీమకుర్తి పాపారావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కొమ్మిశెట్టి కుమార్, ట్రెజరర్ నూకాజీ, ఆర్సి దేవతాపుత్రరావు, ఎంవీఆర్ మోహన్ కుమార్, మేడిశెట్టి వెంకటరమణ, జిఎల్ జనార్దన్ రావు, మధుమోహన్, చిట్టూరి కామరాజు, బాదం కృష్ణారావు, సుబ్బారావు, పేకెటి వెంకటేశ్వర్లు, అనుపమ తదితరులు పాల్గొన్నారు. 51 మంది లేడీస్కి పివి సుబ్బారావు గారు మా లయన్స్ క్లబ్ సీనియర్ మెంబర్ ఉన్నారు, ఆయన స్పాన్సర్ చేశారు. మరి ఈ కార్యక్రమం తర్వాత ఈ హోమియోపతి క్యాంపు ఒక 20 మందికి హోమియోపతి మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మరి తర్వాత ఈ కాపు కళ్యాణపం దగ్గర ఉన్న సిద్ధార్థ నగర్లో ఒక 10 మామిడి మొక్కలు ట్రీ గార్డ్స్తో పాటు నాటడం జరిగింది. తర్వాత మా క్లబ్ మెంబర్ అనుపమ్ గారు సహకారంతో గ్రీన్ ఫుడ్ అందుల పాఠశాల నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు లయన్స్ క్లబ్ కాకినాడ తరఫున ఇన్ని వివిధమైన కార్యక్రమాలు వివిధ ప్రదేశాల్లో చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకి, అలాగే క్లబ్ ప్రెసిడెంట్ శివకుత్ పాపారావుకి, అలాగే ఈ ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి జిఏ జగన్నాథరావు గారికి, తదితరులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదే పందాలో మరింత మందికి సేవలు అందించిన లయన్స్ క్లబ్ కాకినాడ ముందుకు రావాలని కోరుకుంటూ రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ యొక్క సహకారం కూడా మరుగులేంది. రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ తరఫున కళ్ళజల ప్రాజెక్టు ప్రతి సంవత్సరం కూడా 3 లక్షల రూపాయలు అంటే 1500 కళ్ళద్దాలు వచ్చేటి వాళ్ళు సహకారం అందించడం గత 4 సంవత్సరాలు బట్టి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతున్నాం. కాబట్టి ప్రజలందరూ వారి ఇళ్ల వద్ద వాడకం లేక పక్కన పెట్టిన మంచి కళ్ళద్దాలు కానీ బట్టలు కానీ ఉంటే తెచ్చి లయన్స్ క్లబ్ హాల్లో రామారావుపేటలో ఉన్న చోట ఇమ్మని చెప్పి కోరుతూ ఇవన్నీ కూడా రీసైకిల్ కింద ప్రజలందరికీ ఇస్తామని, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ అయినటువంటి దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్న సమారాధన చేయటం వల్ల జన్మతః ఇహపర లోకాల్లోని భవబంధాల రుణం తీరుతుందని నగర గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. కాకినాడ సంజయ్ నగర్, బ్రహ్మ కాలనీ, కొత్తపేట మార్కెట్, రాజీవ్ గృహకల్పన ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం గణపతి అన్న సమారాధనలు నిర్వహించారు. రమణరాజు అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సిటీ, గ్రామీణ ప్రాంతాల్లో 566 చవితి కమిటీలు ఏర్పడి గత 3 వారాలుగా భక్తుల సహకారంతో విరివిగా అన్న సమారాధనలు పూర్తి చేశారని తెలిపారు. వారికి సమితి అభినందన పత్రాలు అందజేశారు. తేదేపా నగర ప్రధాన కార్యదర్శి, సీనియర్ మత్స్యకార నాయకుడు తుమ్మల రమేష్ చేతుల మీదుగా ఏఎంజీ జంక్షన్లో అభినందన పత్రం అందజేశారు. వైఎస్ఆర్సీపీ నగర కార్యదర్శి బోరా వెంకటేశ్వరరావు, జిల్లా బీసీ సంఘం నాయకుడు వాసంశెట్టి రాజేశ్వరరావు, స్థానిక మహిళా సంఘాల ప్రతినిధి టి లీలావతి సుబ్రహ్మణ్యం, శివప్రసాద్, అప్పారావు, వరసిద్ధి వినాయక మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ అన్న సమారాధన నైవేద్యాన్ని వారికి కూడా అందజేయడం అనేటువంటిది బహుశా ఈ కాకినాడ నగరంలో ఈ ప్రాంతంలో ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇది చాలా మంచి ఆధ్యాత్మిక సంస్థగా వర్ధిల్లాలి. కాబట్టి వచ్చే ఏడాది ఈ సెంటర్లో ఒక గణపతి మందిరాన్ని నిర్మాణం చేసుకుని ఈ యొక్క మహిళలందరూ కూడా ఒక సమాఖ్యగా ప్రభుత్వ సహకారాన్ని కూడా పొంది ఒక రిజిస్టర్డ్ సంస్థగా సమాజానికి ఆధ్యాత్మికంగా ఉపయోగపడేటువంటి వాతావరణంలో మహాలయ పక్ష అమావాస్య పుణ్యదినం సందర్భంగా కీర్తిశేషులు మండపాక వీరరాఘవమ్మని స్మరిస్తూ ఆమె కుమార్తెలు నారా లోకేష్ యోజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 1213వ రోజు పేదలకు భోజన వసతి కల్పించారు. అదేవిధంగా ప్రతిపాడు ఫౌండేషన్ నారా లోకేష్ యోజన ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్ జన్మదినం సందర్భంగా పేద బాలబాలికలకు విద్యా ప్రోత్సాహం నిమిత్తం నగదు సహాయం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడుతూ చరిత్రలో వీర రాఘవమ్మ తమ ఉన్నతికి బాటలు వేశారని గుర్తు చేసుకున్నారు. తమ తల్లి రాఘవమ్మ కోరిక మేరకు నారా లోకేష్ యోజన ఫౌండేషన్ ద్వారా అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఏర్పరిచి 1213 రోజులుగా పేదలకు భోజన వసతి కల్పించడం జరుగుతోందని అన్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పుట్టినరోజు జరుపుకున్న అడప జగదీష్ కుమార్కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, కాకినాడ వైస్ ప్రెసిడెంట్ కర్రి వీరబాబు, ఫిరోజ్ ఫౌండేషన్ సభ్యులు, మండపాక కుటుంబం సభ్యులు పాల్గొన్నారు. మా అమ్మగారు స్వర్గీయ మండపాక రాఘవమ్మ గారి మరి స్మరణ చేసుకుంటూ ఈరోజు పేదలకు అన్నదానం, అదేవిధముగా చదువు నిమిత్తం బాలబాలికలకు డబ్బులు నగదు సాయం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్ కుమార్ గారికి
నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉండే పార్టీ అని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా ఈరోజు దేశ చరిత్రలోనే 1213 రోజులు నిత్యాన్నదానం పేదలకు అందిస్తున్న తీరు అమోఘం. మరి ఈ కార్యక్రమానికి అండగా ఉంటున్న ఫౌండేషన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఆనాడు అబ్దుల్ కలాం గారు చరిత్రలో ఉండడం కన్నా చరిత్ర సృష్టించడం అనేది మరి అబ్దుల్ కలాం గారి ద్వారా ఎక్కడా జరగలేని విధంగా ఫౌండేషన్ ద్వారా అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా నిత్యాన్నదానం చేస్తున్న కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ సనాతన హైందవ సాంప్రదాయాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన కానిస్టేబుల్పై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షులు దువ్వ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. పిఠాపురం పట్టణంలోని మంగయ్యమ్మరావుపేట ఇందిరానగర్లో హైందవ సాంప్రదాయ పద్ధతిలో తాము నిర్వహించుకుంటున్న వెంకన్నబాబు పాట కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని పాటను నిలిపివేయాలంటూ దౌర్జన్యం చేశారని అక్కడి స్థానికులు చేసిన ఆరోపణలపై దువ్వ వెంకటేశ్వరరావు స్పందించారు. ఈ విషయమై ఆయన పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వచ్చిన మాటలతో మాట్లాడి వీళ్ళందరి యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడి యాంప్లిఫైర్ అలాగే సౌండ్ బాక్సులు అలాగే సంబరాలు చేసే ఏదైతే డప్పులకు సంబంధించినవి తాళాలకు సంబంధించినవి ఉన్నాయో అన్నీ కూడా లాక్కు పట్టుకోవడం వెళ్ళిపోవడం చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ముందు ఏదైనా చెప్పి ఏదైనా సౌండ్ తగ్గించండి లేకపోతే ఎక్కడో డిస్టర్బెన్స్ ఉందో ఎందుకంటే అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి. ఒక హిందూ కార్యక్రమాలు వచ్చినప్పుడు మాత్రం ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళేమో అశ్లీల నృత్యాలు చేస్తలేదు, లేదా ఇక్కడ ఏమో సినిమా పాటలు పెట్టలేదు, లేదా ఇక్కడ ఏం తాగి తందనాలు ఆడతలేదు. ఆవిడ ఒక వ్యక్తి ఒక స్త్రీమూర్తి రూపాయి పో చేసుకుని వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తితో, ఎందుకంటే ఇది అత్యంత పురాతనమైన హిందూ సాంప్రదాయమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం మీద రాత్రి వచ్చిన కానిస్టేబుల్ గారు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించారు. అలాగే ఏదైతే ఇంద్రనగర్లో ఉందో ఇంద్రనగర్లో కూడా వాళ్ళందరినీ కూడా బెదిరించి ఎవడన్నా అడ్డు వస్తే మీ సంగతి తెలుస్తానని చెప్పి ఆయన కూడా బూట్ల కాళ్ళతో అక్కడికి వెళ్ళి యాంప్లిఫైర్లు కాడ లాగిన్ చేసి సౌండ్ బాక్సులు లాగిన్ చేసి పట్టుకెళ్ళిపోవడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఏమన్నా ఉంటే సౌండ్ తగ్గించమండి. ఎందుకంటే పెద్ద ఆడినది ఎవరో సౌండ్ పెట్టకూడదు, కంపల్సరీ వచ్చి చెప్పండి, తప్పులేదు, సౌండ్ ఎత్తి తగ్గించాలి. ఇది అందరికీ ఒత్తిస్తుందా అంటే అందరికీ ఒత్తిస్తలేదండి. క్రైస్తవులు అత్యంత దారుణంగా సౌండ్లో పెట్టుకుంటే ఎవరో మాట్లాడటం లేదు. మరి మసీదులు అంత భయంకరమైన సౌండ్లు వస్తున్నాయి, ఎవరో మాట్లాడలేదు. ఇక్కడ భక్తి భావంతో హిందువులు పెట్టుకున్న కార్యక్రమాలకి ఇటువంటి ఎన్ని ఎందుకు వస్తున్నాయి? కాబట్టి మేము ఉన్నతాధికారులందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీకు ఆయన ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చాడో తెలియదు కానీ కానిస్టేబుల్ గారు తప్పకుండా ఎంక్వైరీ చేయండి, ఏం జరిగిందనేది తెలుసుకోండి. తప్పకుండా వచ్చిన కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన చాలా దురుసుగా ప్రవర్తించి ఎవరు అడ్డొచ్చినా కూడా మీ సంగతి తెలుస్తామని చెప్పి చెప్పకుండా అసలు ఏమి ఇంటిమేట్ చేయకుండా వచ్చి స్వామివారికి సంబంధించిన సామాన్లు అలాగే సౌండ్ బాక్స్లు పట్టుకోవడం అనేది చాలా దారుణం. మొన్న వినాయక చవితిలో కూడా చాలా చక్కగా ఇక్కడ ఉన్న పోలీసు అధికారులు అందరూ కూడా సమానమైన కార్యక్రమాలు చేశారు. ఎంతోమందిని వినాయక చవితి కార్యక్రమాలు చక్కగా నిర్వహించారు. కానీ ఈరోజు చూస్తే పరిస్థితి ఎంత చెడ్డ పేరు, పోలీసు వ్యవస్థకి ఇది చెడ్డ పేరు. కాబట్టి ఎవరైతే వ్యక్తి కానిస్టేబుల్ గారు వచ్చి మరి ఎంత దురుసుగా ప్రవర్తించి ఇక్కడ ఇంద్రనగర్లో కూడా ప్రవర్తన భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి, భక్తులందరూ కూడా మండిపడుతున్నారు. ఇదేం ప్రవర్తన అని, ఇది చెడ్డ పేరు తీసుకొస్తుంది. కాబట్టి తప్పకుండా అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నాం. శరీరంలో ఎముకల పటుత్వం తగ్గడంతో డిస్కులపై ఒత్తిడి పెరిగి వెన్నునొప్పి, భుజం, మెడ నొప్పి వంటి అనారోగ్య రుగ్మతల బారిన పడతారని డాక్టర్ చల్లా భవతేజ పేర్కొన్నారు. రమణీయపేట ఎన్టీఆర్ నగర్లో భవ్యశ్రీ ఆర్థోపెటిక్ అండ్ ఈఎన్టీ క్లినిక్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని ఉద్దేశించి డాక్టర్ చల్లా భవతేజ మాట్లాడారు. అధిక బరువు, ప్రయాణాలు ఎక్కువ చేయటం, వంగి శారీరక శ్రమ చేయటం, దురలవాట్లకు గురవడం వంటి కారణాలతో వెన్నుపూస సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. దీనిని అధిగమించడం కోసం కాల్షియం అధికంగా లభించే ఆహార పదార్థాలు తీసుకోవాలని అన్నారు. శరీర బరువును అదుపులో ఉంచాలని, 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలని, మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ను అదుపులో ఉంచాలి అని, రోజు శారీరక వ్యాయామం చేయాలి అని డాక్టర్ భవతేజ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి యేసుదాసు, అడబాల రత్నప్రసాద్, రాయుడు అనిల్, రాజా, చింతపల్లి సుబ్బారావు, బుద్ధరాజు సత్యనారాయణరాజు, కొప్పల త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కాలనీ దండుకుంట కాలనీ దగ్గర ఇక్కడ ఉచిత ఎముకల వైద్య శిబిరం ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ ఎముకల ఇబ్బందులు, నడుము నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, నరాల తిమ్మిర్లు కానీ, ఎముకలు పట్టేయడం, నరాలు తగ్గిపోవడం వగైరా ఇటువంటి సమస్యలను ఏం చేయాలి, ఏం జాగ్రత్త తీసుకోవాలి, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ముందు అవి రాకుండా, ఒకవేళ ఉంటే అది పెరగకుండా ఏం చేయాలి అనే అవగాహన కల్పించి ఉచిత
ఉచితంగా వైద్యం చేసి మందులు ఇవ్వడం జరుగుతున్నదండి. ఇక్కడికి వచ్చి మా ఈ ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తూ మాకు సహాయం చేస్తున్న అడవాల రత్నప్రసాద్ గారికి, త్రిమూర్తులు గారికి, అలాగే అందరు పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. తర్వాత ఎముకల వైద్యానికి సంబంధించి ఈ రోజున లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వల్ల ఎంతో ఆహారం కల్తీ వల్ల కానీ, ఎక్సర్సైజ్ వ్యాయామం చేయలేక, వాకింగ్, చిన్న వ్యాయామం నడక కూడా చేయడానికి టైం దొరక్క ఎన్నో సమస్యలు వస్తున్నాయి. నడుము సమస్యలకు కానీ, మోకాల సమస్యలకు కానీ నడక అన్నది చాలా మంచి వైద్యం, చాలా మంచి ఎక్సర్సైజ్. కానీ నడిచే కొద్దీ ఎముకల సాంద్రత పెరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి రోజు కొంత సమయం, కనీసం టైం దొరకకపోయినా ఒక పావు గంట కానీ 20 నిమిషాలు కానీ నడిస్తే ఎముకలకి ఫ్యూచర్లో చిన్నగా ఇంట్లో పడితే కూడా పెద్దగా ఎముకలు విరిగిపోతున్నాయి. అలా కాకుండా చిన్న దెబ్బలతో బయటపడిపోతాం. ఇలాగా ఎముకల దృఢత్వం పెంచుకోవాలని చెప్పేసి ఈ విధంగా మేము సవివరంగా తెలియజేస్తాం. యూకేజీ విద్యార్థుల కోసం కమ్యూనిటీ హెల్పర్స్ యాక్టివిటీ నిర్వహించినట్లు యూరో కిడ్స్ వైద్యనగర బ్రాంచ్ డైరెక్టర్ సుహాసిని తెలిపారు. కాకినాడ వైద్యనగర్లో గల యూరో కిడ్స్ బ్రాంచ్లో యూకేజీ, ఎల్కేజీ విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా యూకేజీ విద్యార్థుల కోసం కమ్యూనిటీ హెల్పర్స్ యాక్టివిటీ నిర్వహించారు. దీని ద్వారా సమాజంలో వైద్యులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వంటి కమ్యూనిటీ హెల్పర్స్ యొక్క ప్రాధాన్యత పిల్లలకు తెలియజేశారు. ఎల్కేజీ విద్యార్థుల కోసం హెల్దీ అండ్ జంక్ ఫుడ్ యాక్టివిటీ నిర్వహించారు. దీని ద్వారా ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం అనారోగ్యానికి హానికరం అనే విషయాలు పిల్లలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ సుహాసిని మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చిన్నారులు, పేరెంట్స్, స్కూల్ టీచర్స్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు వారి ప్రతిభను ప్రదర్శించారు. Healthy well junk food activity for the LKG student in our school, Eurokids Vaidanagar, Kakinada campus. Our little ones dressed up as a lawyer, teacher, doctors, firefighters, politician, etc. This helped them to understand the importance of community helpers in our daily life. Our little ones participated in healthy well junk food activity through their charts and demonstration. Now they understood which food is good for their health and which is not good for them. This activity not only indulged in their young minds importance of food in their daily life and the harmful effects of the junk food also. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దసరా ఉత్సవాలకు ముస్తాబైన శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానం. ఏర్పాట్లను పరిశీలించిన ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ. శ్రీపీఠంలో మహాశక్తి యాగం ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. పటిష్ట బందోబస్తును చేపట్టాలని అధికారులకు ఆదేశాలు. డ్రగ్స్ రహిత దేశమే ధ్యేయంగా నమో యువరన్. పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు. 'భావితరాలను తీర్చిదిద్దడంలో గురువులదే ముఖ్య పాత్ర. ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం స్పష్టం. ఎనిమిది దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.